Hello everyone, this is Prasad Singarapu. Welcome to Prasad Pictorials. ఈరోజు మనం ప్రీ వెడ్డింగ్ వ్లాగ్ చేస్తున్నాం. సో ఎక్కడున్నామంటే చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ క్యాంప్ ఫైర్ షాట్కి వచ్చాము. మోతుగూడెం అనే విలేజ్లో ఉన్నాం. అంటే మనకు భద్రాచలం నుంచి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మొన్న రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీలో ఉన్న లొకేషన్స్ ఆల్మోస్ట్ ఇక్కడే షూట్ చేశారు. 50 to 60% మూవీ మోతుగూడెం అండ్ మారేడుమల్లి అనే ఈ సరౌండింగ్స్లో యూజ్ చేశారు అన్నట్టు. ఆ లొకేషన్స్లో 2 days ఫోటోషూట్ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. సో ఈరోజు మోతుగూడెంలో ఉన్నాం, Day 1 అన్నట్టు ఈరోజు. సో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ క్యాంప్ ఫైర్ షాట్ గురించి చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. అంటే ఏ లైటింగ్లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ 5:30 టైం అట్లా అవుతుంది. అంటే మేము 5 o'clock రీచ్ అయ్యాం. అక్కడ ఆ స్టిక్స్, ఆ క్యాంప్ ఫైర్కి రిలేటెడ్ అన్నీ అరేంజ్ చేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ అంటే ఆ మిస్ట్తో వచ్చే షార్ట్స్ తీయడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నట్టు. అంటే ఒక అవుట్పుట్ బాగా రావాలి, మనకి న్యాచురల్గా ఉండాలి, ఎవ్రీథింగ్ బాగుండాలి, ఒక సినిమాటిక్ రిలేటెడ్గా ఒక సినిమా చేస్తామనే ప్లాన్తో చేసినప్పుడు ఈ టైమింగ్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏదో టైంలో వచ్చేసి క్యాంప్ ఫైర్ పెడితే ఆ ఫీల్ కరెక్ట్ ఉండదు. సో అందుకని ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock లేచి రెడీ అయ్యేసి ఇక్కడ క్యాంప్ ఫైర్కి అన్నీ సెట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లిటిల్ బిట్ లైట్ ఓపెన్ అవుతున్న టైంలో క్యాంప్ ఫైర్ షాట్స్ తీద్దామని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియో వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఈ ఇమేజ్ వచ్చేసి గోడెక్స్ ML60 అండ్ LC500 2 కంటిన్యూటీ లైట్స్ యూజ్ చేసి ఈ పిక్చర్ షూట్ చేశానండి నేను. మీకు ఆల్రెడీ మేకింగ్లో కనపడుతుంది. ఈ పిక్చర్కి వచ్చేసరికి గోడెక్స్ AD300 Pro ఫేస్ లైట్ కింద వాడానండి. సో ఈ పిక్చర్కి వచ్చేసరికి గోడెక్స్ AD200 అండ్ మ్యాక్స్ పేర్ డిఫ్యూజర్ యూజ్ చేశాను. మీకు ఆల్రెడీ మేకింగ్లో కనపడుతుంది. సో ఓన్లీ సింగిల్ ఫ్లాష్ లైటే యూజ్ చేశాను దీనికి కూడా. అండ్ సో ఈ పిక్చర్కి వచ్చేసరికి నేను 2 lights యూజ్ చేశానండి. ఎందుకంటే ఈ టైం వరకలా సన్లైట్ ఎక్కువ అయిపోయింది, దాన్ని డామినేట్ చేయాలి కాబట్టి నేను 2 lights యూజ్ చేశాను. ఒకటి AD300 Pro అండ్ డిఫ్యూజర్ 65mm సాఫ్ట్ బాక్స్ యూజ్ చేశాను. అండ్ AD200 అండ్ మ్యాక్స్ పేర్ డిఫ్యూజర్ డైరెక్ట్ ఫేస్ లైట్ కింద యూజ్ చేశాను. సో మీకు ఆల్రెడీ మేకింగ్లో కనబడుతూనే ఉంది. సో ఈ పిక్చర్కి వచ్చేసరికి నేను ఏ లైట్ యూజ్ చేయలేదండి. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ సన్లైట్ ఎర్లీ మార్నింగ్ లైట్ కదండి, సాఫ్ట్గా బ్యాక్ లైట్ పడుతుంది, మంచి ఫ్లేర్ లైటింగ్ ఉంది. సో న్యాచురల్ లైట్లోనే ఈ పిక్చర్ షూట్ చేశాను. ఎలాంటి ఫేస్ లైటింగ్ ఏం యూజ్ చేయకుండా సన్లైట్ న్యాచురల్ లైట్లోనే ఫోటో షూట్ చేశాను ఈ పిక్చర్ని.
సో ఈ పిక్చర్కి వచ్చేసరికి గోడెక్స్ AD300 Pro 65mm సాఫ్ట్ బాక్స్ యూస్ చేశాను. బట్ సన్లైట్ హెవీగా ఉండడం వల్ల ఆ డిఫ్యూజర్ క్లాత్ కూడా తీసేసి డైరెక్ట్ ఫ్లాష్ లైట్ యూస్ చేశాను. సో దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో చూసారు కదండి ఇప్పటి వరకు క్యాంప్ ఫైర్ ఫోటోషూట్. ఇప్పుడు నేను కపుల్స్ని డ్రెస్ చేంజ్కి పంపించాను. ఇప్పుడు డ్రెస్ వచ్చేసి ట్రెడిషనల్ లుక్ అండి. సో దానికి నేను లొకేషన్ ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ పోజెస్ ఎలా కంపోజ్ చేస్తున్నాను, లైటింగ్ ఏం వాడుతున్నాను, ఇవన్నీ మీరు చూస్తుండండి. సో దానికి అక్కడ ప్లాన్ చేస్తున్నాను, అక్కడ లైటింగ్ అరేంజ్ చేస్తున్నారు మా వాళ్ళంతా. సో దానికి ఒక లీఫ్తోని ఆ ట్రెడిషనల్ లుక్లో కంపోజ్ చేస్తున్నాను. మేజర్గా ప్రతి కంపోజిషన్ కానీ ప్రతి ఫోజుకి కానీ ఏదైనా కానీ కాస్ట్యూమ్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ మనం క్లయింట్స్కి డైరెక్షన్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాస్ట్యూమ్ సెలెక్షన్ కూడా మనమే చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు క్యాంప్ ఫైర్ చేసాం, ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటేనే మనకు అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ లుక్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఏం చేస్తున్నాం అన్నీ చూస్తూ ఉండండి. లెట్స్ స్టార్ట్. సో ఈ పిక్చర్కి వచ్చేసరికి గోడెక్స్ AD300 Pro 65mm సాఫ్ట్ బాక్స్ ఫేస్ లైటింగ్, బ్యాక్ లైట్ వచ్చేసరికి గోడెక్స్ AD200 మ్యాగ్ మోడ్ గ్రిడ్ అండ్ వార్మ్ జెల్ ఫిల్టర్ యూస్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ పిక్చర్కి వచ్చేసరికి గోడెక్స్ AD300 Pro 65mm సాఫ్ట్ బాక్స్ ఫేస్ లైట్ కింద యూస్ చేశాను. సో ఈ పిక్చర్కి వచ్చేసరికి నేను ఎలాంటి ఫ్లాష్ లైట్ యూస్ చేయలేదు, ఓన్లీ అవైలబుల్ లైట్లో తీసిన పిక్చర్ అండి ఇది. సో ఇప్పుడు నేను చూపించే పిక్చర్స్ అన్నీ ఈవినింగ్ లైటింగ్ అండి, 5 PM తర్వాత షూట్ చేసిన పిక్చర్స్. ఇప్పుడు మీరు చూసే పిక్చర్ వచ్చేసి మాత్రం ఏ ఫ్లాష్ లైట్ యూస్ చేయలేదు, బ్యాక్ లైట్ సన్ లైట్ ఉంది, సాఫ్ట్ లైటింగ్ ఉంది. ఈవినింగ్ ఆఫ్టర్ 5 తర్వాత తీసిన పిక్చర్, ఫేస్ లైటింగ్ ఏం యూస్ చేయలేదు, జస్ట్ ఆ బ్యాక్ లైట్ ఫ్లేర్ లైట్ని యూజ్ చేసుకొని షూట్ చేసిన క్లిక్ అండి ఇది. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ పిక్చర్ వచ్చేసరికి బ్యాక్ లైట్ సన్ లైట్ని యూజ్ చేసుకున్నాను. ఫేస్ లైటింగ్ వచ్చేసి గోడెక్స్ AD300 Pro 65mm సాఫ్ట్ బాక్స్ యూజ్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. ఈ పిక్చర్ వచ్చేసరికి గోడెక్స్ AD300 Pro 65mm సాఫ్ట్ బాక్స్ ఫేస్ లైటింగ్ కింద వాడానండి. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ పిక్చర్ వచ్చేసరికి కూడా సేమ్ ఈవినింగ్ లైటింగ్ కదండి, సాఫ్ట్ లైటింగ్ ఉంది కాబట్టి నేను ఫేస్ లైటింగ్ ఏం యూస్ చేయలేదు. ఓన్లీ బ్యాక్ లైట్ నాకు సన్ ఫ్లేర్ లైటింగ్ ఎఫెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో బ్యాక్ లైట్ AD200 మ్యాగ్ మోడ్ జెల్ వార్మ్ ఫిల్టర్ యూజ్ చేసి న్యాచురల్ లైట్లో షూట్ చేసిన పిక్చర్ అండి ఇది.
సో ఈ 2 పిక్చర్స్ కూడా సేమ్ అండి. ఈవినింగ్ లైటింగ్, సాఫ్ట్ లైటింగ్ ఉంది కాబట్టి నేను ఫేస్ లైటింగ్ ఏం యూజ్ చేయకుండా న్యాచురల్ లైట్ని ఫేస్ లైట్ కింద యూజ్ చేసుకొని బ్యాక్ లైట్ గోడెక్స్ AD200 Pro మ్యాగ్ మోడ్ వార్మ్ జెల్ ఫిల్టర్ యూజ్ చేసి పిక్చర్స్ షూట్ చేశానండి. ఇవి దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో చూసారు కదండి మోతుగూడెంలో ఎపిసోడ్ డే 1. మళ్ళీ నెక్స్ట్ నేను రేపు మారేడుమల్లిలో షూట్ చేస్తున్నాను. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడొచ్చు. చలో బాయ్.